చేనేత హస్తకళలను ప్రోత్సహించాలి. ఎమ్మెల్యే పల్లా. చేనేత హస్తకళలను ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. గాజువాక వంటిల్లు కూడలిలో ఇన్షా అల్లా సోషల్ వర్కర్స్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆల్ ఇండియా క్రాఫ్ట్ బజార్ను సోమవారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి హస్తకళలను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. ఇటువంటి ప్రదర్శనల ద్వారా ఎంతో మంది ఆర్థిక భరోసా కలుగుతుందన్నారు. అనంతరం చేనేత కళాకారులు తయారు చేసిన వస్త్రాలను పరిశీలించారు. ప్రదర్శనలో హైదరాబాద్ ముత్యాలు, కలంకారీ పెయింటింగ్, సారంపూర్ వుడ్ క్వారింగ్, ఏటికొప్పాక బొమ్మలు, బీట్స్ జ్యువెలరీ, మైసూర్ రోజ్వుడ్, పెరాకోట్ డోర్ కర్టెన్స్ వంటివి ఉంచారు. సొసైటీ కార్యదర్శి మహమ్మద్ సలీం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్, అన్వర్, గోమాడ వాసు, సింగూరు అనంత్, అఫీజ్, బుల్లెట్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. మరి ఈరోజు గాజువాక ఏదైతే మనం పల్లావరం మాడుపేట అంటాం, దాని తర్వాత వంటూరు జంక్షన్గా మారింది ఇది. మరి ఆ జంక్షన్లో సలీం గారి ఆధ్వర్యంలో ఇన్షా అల్లా సోషల్ వర్కర్స్ సొసైటీ అని ఇది ఈ ఒక సొసైటీ ఫామ్ చేసి సుమారు 70-80 మంది ఈ కళాకారులు, ముఖ్యంగా హ్యాండ్లూమ్స్, హ్యాండీక్రాఫ్ట్స్ అని చెప్పేసి ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఒక 78 మంది కళాకారులను తీసుకొచ్చి ఇక్కడ వారు తయారు చేసినటువంటి హస్తకళలు సంబంధించి ఆ వస్తువులన్నీ ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగిందండి. ఇది గతంలో మేము 2014-19 మధ్యన శాసనసభ్యులుగా ఉన్నప్పుడు కూడా మరి సలీం గారు అక్కడ రావడం, అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ ఆల్మోస్ట్ 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ గాజువాకలో ఇది స్టార్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇది ఒకసారి ఈ హస్తకళలు వారికి మనం ప్రోత్సహించినట్టుగా ఉంటుంది కనుక మరి గాజువాకలో ఉన్నటువంటి ప్రజానికానికి ఒకసారి వచ్చి ఇది విజిట్ చేసి ఈ కళాకారులను ప్రోత్సహించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే మన ప్రాంతంలో ఈ హ్యాండీక్రాఫ్ట్స్ పెట్టినందుకు గాను నేను సలీం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. అలాగే వీరికి సహకారం అందించినటువంటి వారికి కూడా నేను చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. హ్యాండ్లూమ్ హ్యాండీక్రాఫ్ట్ ఎగ్జిబిషన్ దాదాపు 13-14 సంవత్సరాల నుంచి కొనసాగిస్తున్నాను. అలాగే మొత్తం రాష్ట్రం అంతా ఎగ్జిబిషన్ తిప్పడానికి జరుగుతూ ఉంటుంది. అలాగే 75-80 స్టాల్స్ తోటి ఓపెన్ చేయడం జరుగుతుంది. వాళ్ళ ఫ్యామిలీ కుటుంబంతో కూడా మనతోటే రన్నింగ్ లో ఉంటారు వాళ్ళందరూ. అంటే ఈసారి గాజువాక కనీసం 10 సంవత్సరాల తర్వాత మేము రాలేదు. ఇంతకుముందు కూడా గాజువాకలోని ఏపీఎస్ఆర్టీసీలో పెట్టినప్పుడు అప్పుడు సారే చేతుల మీద మేము అప్పుడు ఓపెన్ చేసుకోవడం జరిగింది. కానీ సార్ చాలా మంచిదని చెప్పేసి అసలు 5 రోజుల నుంచి కూడా సార్ దాని గురించే అలాగ ఉంచడం జరిగింది. ఈరోజు సార్ టైం ఇచ్చారు కాబట్టి ఈరోజు అతని చేతులతో కొనసాగించాం. అదే ఇప్పుడు సార్ చేతుల మీద మాట్లాడమని చెప్పేసి అనుకున్నాం.